తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఆదాయం 5, స్థిరాస్తి వస్తుంది. వీరికి ఏదైనా సరే పెద్దగా ప్రయత్నించిన వచ్చేటువంటి ఆదాయ విషయంలో పెరుగుదల కాస్త తక్కువగా ఉంటుంది. వ్యయం విషయానికి వస్తే, ఖర్చు విషయంలోకి వస్తే 14 ఖర్చు, రాజ్యపూజ్యం 5, అలాగే అవమానం 4. గౌరవ అవమానాలు అనేవి కూడా పక్కకు పెడితే మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం చాలా మధ్యస్థంగా ఉంటుంది. సేవింగ్స్ చాలా అవసరం. ద్వితీయంలో గురువు లాభాన్ని చేకూరుస్తున్నప్పటికీ ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే భూమి, గృహలాభం ఎక్కువగా ఉంది. వ్యవసాయ, స్థిరాస్తి లాభం కూడా ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్, సేవింగ్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ సేవింగ్స్ కూడా మంచి లాభాన్ని చేకూరుస్తుంది. అలాగే ఆకస్మికంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాల్లో వీరికి ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లోన్ తీసుకొని ఏవైనా సరే ప్లాన్ చేస్తే కనుక ఆలోచించి మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే కేతుగ్రహ ప్రభావం వలన లోన్ రీపే విషయంలో చాలా ఇబ్బంది పడతారు. స్థిరాస్తి విషయానికి వస్తే ఇల్లు కొనుగోలు యోగ్యంగా ఉంది. భూమి వివాదాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు. పాత ఆస్తి ఏవైనా ఉంటే వాటి నుంచి లాభం వచ్చే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయానికి వస్తే కాస్త ఆరోగ్యవంతమైన వాతావరణం గోచరిస్తూ ఉంది. ఉద్యోగానికి సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగానికి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా కానీ ఖచ్చితంగా ఈ యొక్క పనులన్నీ కూడా అవుతాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఈ గ్రహ సంచారాల్లో భాగంగా వీరికి అనుకూలంగా ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే నెమ్మదిగానైనా సరే బలమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. ఎమ్మటి రిజల్ట్ రావడం అనేటువంటిది వీరికి జరగదు. ముఖ్యంగా విద్యార్థులలో కూడా మెడికల్, అగ్రి, ఫైనాన్స్, విద్యకు సంబంధించి శుభం ఎక్కువగా కలుగుతుంది. ఫోకస్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ర్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణుల విషయానికి వస్తే సేవింగ్స్ చేసేటువంటి కుటుంబ అభివృద్ధి ఎక్కువ అవుతుంది. బంగారు కొనుగోలు యోగ్యంగా ఉంటుంది. వంట చేసేటప్పుడు కానీ, అలాగే వంట చేసి హోమ్ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, రైతులు, హ్యాండ్మేడ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళు, కుల వృత్తులు చేసేటువంటి వారికి యోగ్యంగా ఉంది. వ్యవసాయ లాభము, పాల, పశు సంరక్షణ రంగం అద్భుతంగా ఉంటుంది. భూమి విలువ, వీరికి మీద ఉన్నటువంటి భూమి విలువ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజల మీ మీద నమ్మకం పెరుగుతుంది. స్థానిక స్థాయిలో పేరు కూడా పెరుగుతుంది. గ్రామ స్థాయిలో నాయకులందరికీ కూడా శుభం కలుగుతుంది. కళాకారులు, సినీ రంగానికి సంబంధించిన వారి విషయానికి వస్తే కనుక మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ఏవైనా సరే మ్యూజిక్ కంపోజర్లు కానీ, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. అలాగే మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. వైవాహిక జీవితము, వివాహ యోగ్యము, బలం కూడా పెరుగుతుంది. ఆలస్యంగానైనా సరే ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. ప్రేమ వివాహానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి అంగీకారం కూడా వచ్చే అవకాశం యోగ్యంగా ఉంది. భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి సర్దుబాట్లు అవసరము. ఒకరి మీద ఒకరు దూషించుకోవడం కానీ, ఈగో ప్రకటించడం తగ్గించుకుంటే మంచిది. పిల్లలకు సంబంధించిన విషయానికి వస్తే చదువులో పురోగతి, విదేశాల్లో చదువు యోగ్యంగా ఉంది. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అకాలంలో భోజనము, జీర్ణ సమస్యలు, షుగర్ వ్యాధి లాంటివి పెరగడము, బరువు పెరగడము, గొంతు సమస్యలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడము, ఎక్కువగా కూడా స్వీట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ పాల పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. వృషభ రాశి వారికి సంబంధించి గోచారానికి సంబంధించిన విషయానికి వస్తే గురువు ఎప్పుడు కూడా ధన కుటుంబ స్థానంలో ప్రభావం అధికంగా చూపిస్తాడు. ధనం నిలుస్తుంది. కుటుంబంలో శుభ ఫలితాలు, శుభకార్యాలు కూడా పెరుగుతాయి. గురు రక్షణ ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. శని గోచార విషయానికి వస్తే శని కర్మఫలదాత, లాభస్థానంలో
వీరి యొక్క సంచారం అనేటువంటిది ఉంది. నెమ్మదిగానైనా సరే ఎదుగుదల ఉంటుంది, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది. ద్వితీయ లాభస్థానం అయినప్పటికీ దీర్ఘకాలిక లాభాలు ఉన్నాయి. శని మీకు సహాయకుడిగానే వ్యవహరిస్తాడు. రాహు గోచారం ప్రకారంగా విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన పెరుగుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, నిద్ర లేకపోవడము, సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మోసపుచ్చే వాళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కేతు గోచార రీత్యా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆలయ దర్శనాలు, ఒంటరిగా ఉండాలనేటువంటి భావన మీకు ఎక్కువగా పెరుగుతుంది. శుక్రగ్రహం యొక్క ప్రభావం వలన చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యమైన వ్యక్తులు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే బంగారము మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంగారపరంగా సుఖములు ఎక్కువగా ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది. కళా లాభం ఎక్కువగా ఉంది. ఎక్కువ విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి జనవరి నుండి మార్చి, అంటే మనకు మార్చిలో ప్రారంభిస్తే కనుక 4 నెలల పాటు చూసుకుంటే గ్రహ సంచారాల్లో భాగంగా కుటుంబ సంబంధితమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూలై నుండి చూసుకున్నట్టయితే కనుక ఆస్తి కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ తర్వాతి కాలం నుండి కూడా చూసుకుంటే మనకు ధనలాభము, పిల్లల యొక్క శుభం కలుగుతుంది. ఆఖరికి జనవరి నుండి మార్చి వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వృషభ రాశి వారికి సంబంధించి శాంతి పరిహారాల విషయానికి వస్తే దేవతారాధన, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, సుదర్శన హోమాలు లాంటివి కానీ విశేషమైన శక్తినిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ, అలాగే శ్రీ సూక్తంతో హోమం చేసుకోవడము, లక్ష్మీ అష్టోత్తరం నిత్యం చదవడము కూడా విశేషమైన శక్తినిస్తుంది. ఆలయ దర్శనం విషయానికి వస్తే తిరుపతి, కొల్హాపుర మహాలక్ష్మి దర్శనము, విజయవాడ కనకదుర్గాదేవి దర్శనము, ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో ఉన్న వకులామాత దర్శనం కూడా విశేష శక్తినిస్తుంది. దానాల విషయానికి వస్తే తెలుపు వస్త్రంతో చక్కెర, వెండి దానం శుభకరము. అలాగే శుభవర్ణాల విషయానికి వస్తే కూడా తెలుపు, పింక్, క్రీమ్ కలర్. రత్నం విషయానికి వస్తే వజ్రం కానీ జిర్కాన్ అనేటువంటి రత్నం, ఇది కూడా మీరు జ్యోతిష్య పండితుల్ని కనుక్కొని మీ జాతకంలో సూటబుల్గా ఉండేటువంటి దాని ప్రకారంగా చేసుకోవచ్చు. శుక్రవారం నాడు అప్పు ఇవ్వద్దు, విలాసవంతంగా చేసే వ్యయం తగ్గించాలి, అధికంగా స్వీట్లు తినడం తగ్గించాలి. మొత్తానికి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరంలో స్థిరంగా జీవితం ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా అవుతాయి, ఆస్తి లాభము ఉంటుంది. శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కరుణా కటాక్షాలు కూడా పెరుగుతాయి. మనకి ఇవన్నీ కూడా ఏంటంటే తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఉన్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా డీటెయిల్గా ఎవరికైనా జాతకం కావాలనంటే వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కనుక ఉంటే డీటెయిల్డ్గా ఇంకా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోవచ్చు. ఆసక్తి గల వారు కాంటాక్ట్ చేయొచ్చు. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే
చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.